స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కు స్వాగతం. ఒకవేళ యుద్ధం వస్తే మన హక్కుల పరిస్థితి ఏంటి? మన ప్రభుత్వం చేతికి ఎలాంటి అసాధారణ అధికారాలు వస్తాయి? ఈ రోజు మన భారత రాజ్యాంగంలో యుద్ధ సమయంలో అమలయ్యే ఈ ఎమర్జెన్సీ పవర్స్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. దేశ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సైన్యం ముందుకు కదులుతోంది. ప్రభుత్వం అత్యవసరంగా మీటింగ్స్ పెడుతోంది. ఇలాంటి టైంలో అంత మామూలుగా ఉన్నప్పటిలా కాకుండా మన ప్రభుత్వానికి ఏమైనా స్పెషల్ పవర్స్ వస్తాయా? అసలు మన ప్రాథమిక హక్కుల సంగతేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. సరే, ఈ టాపిక్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు ఈ ఎమర్జెన్సీ నిబంధనలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయో చూద్దాం. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్దాం. అంటే ప్రభుత్వానికి విపరీతమైన పవర్స్ ఇచ్చే ఆ మూడు ముఖ్యమైన ఆర్టికల్స్ 352, 358, 359 గురించి మాట్లాడుకుందాం. ఇక చివర్లో ఈ అధికారాలు మన డెమోక్రసీకి మంచివేనా కాదా అనే దాని గురించి కూడా కొంచెం చర్చిద్దాం. రైట్. మన భారత రాజ్యాంగంలో పార్ట్ 18 అంటే 15వ భాగంలో ఆర్టికల్స్ 350తో నుంచి 360 వరకు మొత్తం ఎమర్జెన్సీ గురించే ఉంటుంది. వీటి ముఖ్య ఉద్దేశమేంటంటే దేశం ఏదైనా పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వడమన్నమాట. ముఖ్యంగా యుద్ధం లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 3 ఆర్టికల్స్ హీరోలా ఎంట్రీ ఇస్తాయి. అవే ఆర్టికల్ 352, 358 ఇంకా 359. ఈ మూడు కలిస్తే ప్రభుత్వానికి ఎంత పవర్ వస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా ఆర్టికల్ 352. ఇదే అసలైన పునాది. దీన్ని బేస్ చేసుకునే మిగతా పవర్స్ అన్నీ వస్తాయి. నేషనల్ ఎమర్జెన్సీకి ఇదే గేట్వే అన్నమాట. అసలు ఈ నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యుద్ధం వచ్చినా, వేరే దేశం మనపై దాడి చేసినా, లేదా దేశంలోనే పెద్ద సాయుధ తిరుగుబాటు జరిగినా అప్పుడు మన దేశ భద్రత ప్రమాదంలో ఉందని రాష్ట్రపతి ప్రకటించడమే. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. రాష్ట్రపతి తనంతట తాను ఈ నిర్ణయం తీసుకోలేరు. కేంద్ర కేబినెట్ అంతా కలిసి రాతపూర్వకంగా చెప్తేనే అప్పుడే ఆయన ప్రకటిస్తారు. ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే చాలు, దేశంలో పాలన మొత్తం మారిపోతుంది. 3 చాలా పెద్ద మార్పులొస్తాయి. 1, సెంట్రల్ గవర్నమెంట్ సూపర్ పవర్ఫుల్ అయిపోతుంది. 2, స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంటే చట్టాలు చేయొచ్చు. ఇక 3వది చాలా ముఖ్యమైనది, మన ఫండమెంటల్ రైట్స్ని అంటే ప్రాథమిక హక్కులను కూడా కొన్నింటిని తాత్కాలికంగా ఆపేయొచ్చు. ఇదేదో పుస్తకాల్లో రాసి ఉన్న థియరీ మాత్రమే కాదు, నిజంగా జరిగింది. మన దేశంలో ఆల్రెడీ యుద్ధాల టైంలో దీన్ని ఉపయోగించారు. మీకు గుర్తుండే ఉంటుంది, 1962లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్తాన్తో యుద్ధం. ఈ 2 సార్లు దేశ భద్రత కోసం ఆర్టికల్ 352ను ఉపయోగించి ఎమర్జెన్సీ పెట్టారు. సరే, ఇప్పుడు ఆర్టికల్ 358 దగ్గరికి వద్దాం. ఇది చాలా స్పెసిఫిక్. ఇది డైరెక్ట్గా మన ఆర్టికల్ 19ని టార్గెట్ చేస్తుంది. అంటే మన ఫ్రీడమ్స్ అన్నమాట. చూడండి, మామూలు రోజుల్లో మనకు మాట్లాడే స్వేచ్ఛ, నలుగురితో కలిసి శాంతియుతంగా మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ, అసోసియేషన్స్ పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ ఆర్టికల్ 19 కిందొస్తాయి. కానీ ఎప్పుడైతే యుద్ధం వల్ల ఎమర్జెన్సీ ప్రకటిస్తారో దేశ రక్షణ కోసం ఈ స్వేచ్ఛలన్నీ ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి. అసలు ఈ ఫ్రీడమ్స్ని ఎందుకు ఆపేయాలి అని మనకు అనిపించచ్చు. కానీ దానికొక బలమైన కారణముంది. యుద్ధం టైంలో ఆర్మీకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా చూడాలి. అలాగే డిఫెన్స్ ఆపరేషన్స్కి అడ్డుపడేలా ఎలాంటి నిరసనలు, ధర్నాలు జరగకుండా ఆపాలి. అంటే ఇక్కడ దేశ భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఇక 3వది చాలా పవర్ఫుల్ ఆర్టికల్, అదే ఆర్టికల్ 359. ఇది ఎందుకంత పవర్ఫుల్ అంటే ఇది డైరెక్ట్గా మనం కోర్టులకు వెళ్లే హక్కుపై ప్రభావం చూపిస్తుంది. మామూలుగా మన ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా ప్రాబ్లమొస్తే మనం వెంటనే కోర్టుకు వెళ్లొచ్చు కదా. కానీ ఎమర్జెన్సీ టైంలో రాష్ట్రపతి ఒక ఆర్డర్ పాస్ చేసి కొన్ని నిర్దిష్టమైన ప్రాథమిక హక్కుల కోసం కోర్టులకు వెళ్లే మన హక్కును తాత్కాలికంగా ఆపేయగలరు. అంటే ఏంటి? ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టులో ప్రశ్నించడం చాలా కష్టమైపోతుంది. అయితే ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయముంది. జాగ్రత్తగా వినండి. ఈ అధికారాలకు కూడా ఒక లిమిట్ ఉంది. ఎంత పెద్ద ఎమర్జెన్సీ వచ్చినా సరే
మన రాజ్యాంగం 2 ప్రాథమిక హక్కులను మాత్రం ఎప్పటికీ కాపాడుతుంది. వాటిని ఎవ్వరూ టచ్ చేయలేరు. మరి ఆ 2 హక్కులు ఏంటంటే, ఒకటి ఆర్టికల్ 20 అంటే నేరారోపణల విషయంలో మనకుండే రక్షణ. రెండోది ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. సింపుల్గా చెప్పాలంటే యుద్ధం జరుగుతున్నా సరే ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ఒకరి ప్రాణం తీయడానిక్గాని వాళ్ల స్వేచ్ఛను హరించడానిక్గాని వీల్లేదు. ముఖ్యంగా 44వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ రక్షణ ఇంకా స్ట్రాంగ్ అయింది. సరే, ఇప్పుడుదాకా మనం ఆర్టికల్స్ గురించి చూసాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఈ పవర్ఫుల్ రూల్స్ వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి, అంటే దేశ భద్రతకి, ప్రజాస్వామ్యానికి మధ్య ఉండే ఆ బ్యాలెన్స్ ఏంటి అనే దాని గురించి ఆలోచిద్దాం. మనదీ ఒక ప్రజాస్వామ్య దేశం. మరి అలాంటి మన రాజ్యాంగంలో ఇంత కఠినమైన, ఇంత పవర్ఫుల్ ఎమర్జెన్సీ రూల్స్ ఎందుకు పెట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు? వాళ్ల ఆలోచన ఏమైయుంటుంది? దీనికి ముఖ్యమైన కారణం దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీ. యుద్ధం లాంటి పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా వేగంగా, చాలా నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళాలి. నెమ్మదిగా ఆలోచించుకుంటూ కూర్చుంటే కుదరదు. దేశం మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు స్పీడ్ డెసిషన్స్ చాలా అవసరం. కానీ అదే సమయంలో ఈ పవర్స్ని ఎవరూ మిస్యూజ్ చెయ్యకుండా కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టారు. కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకవైపు భద్రత, మరోవైపు ప్రజాస్వామ్యం. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడమే మన రాజ్యాంగంలో ఉన్న గొప్పదనం. సరే, ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. యుద్ధమొస్తే 3 మెయిన్ ఆర్టికల్స్ యాక్టివేట్ అవుతాయి. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. ఆర్టికల్ 358 ఆర్టికల్ 19 కింద ఉండే ఫ్రీడమ్స్ని ఆటోమేటిక్గా సస్పెండ్ చేస్తుంది. ఇక ఆర్టికల్ 359 కోర్టులకు వెళ్లే హక్కును లిమిట్ చేస్తుంది. కానీ ఆర్టికల్ 20, 21లకు మాత్రం ఎప్పుడూ రక్షణ ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. ఇక్కడ చెప్పినట్టుగా భారత రాజ్యాంగం కేవలం ఒక లీగల్ డాక్యుమెంట్ కాదు. ఇది దేశ భద్రతను, ప్రజాస్వామ్య విలువలను, ఈ రెండింటినీ కాపాడేలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసిన ఒక సిస్టమ్. నిజమే కదా? ఈ నిబంధనలు మన రాజ్యాంగం ఎంత బలంగా ఉందో, అలాగే పరిస్థితులకు తగ్గట్టు ఎలా మారగలదో చూపిస్తాయి. సరే, చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దేశభద్రతకు, మన పౌర హక్కులకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎలా సాధించాలి? ఇది ఎప్పటికీ చర్చించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇలాంటి మరిన్ని తరగతుల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.